హాయ్ నమస్తే. నేను మీ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్ కవితాస్ క్లాసెస్ అండ్ బ్లాగ్స్. ఈ ప్లాంట్ గుర్తుపట్టారండి, లక్కీ ప్లాంట్. ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మనందరం ఈ లక్కీ ప్లాంట్ కొనుక్కుంటాం. నేను చాలాసార్లు కొన్నానండి, చాలాసార్లు కొనుక్కున్నాను. మామూలుగా ఇచ్చారు, కానీ మహా అయితే 1 year 6 monthsలో చనిపోయేది. ఈసారి నేను కూడా మా ఇంటి దగ్గర కూడా ఇలా సేమ్ ఇది ఆంటీ వాళ్ళకి నేను గిఫ్ట్ ఇచ్చాను ఈ ప్లాంట్. ఆంటీ ఏమో మట్టిలో వేశారు. కొన్ని రోజులకి అంటే ఫస్ట్ ఇంట్లో పెట్టారు, ఇంట్లో పెట్టిన తర్వాత ఒకటి చనిపోతున్నాయని చెప్పేసి లాస్ట్ ఉన్న 3 మట్టిలో వేస్తే అది ఇంత బాగా వచ్చింది చూడండి. ఆ లాస్ట్లో ఉన్నట్లతో మళ్ళీ ఎన్ని తీశారంటే ఇందులోంచి ఇది ఒకటి వచ్చిందా, మళ్ళీ ఇక్కడ పక్కన వచ్చినది వేశారు. ఇది వేరే ప్లాంట్, ఇదేదో పేరు ఇండోర్ ప్లాంట్. ఇది కూడాను చూడండి, ఇందులో ఒకటి వచ్చింది కదా. ఇంకా ఇంకో దానిలో కూడా పెట్టారు, అంటే ఇంకా ఇందులో ఒకటి పెట్టారు చూసారా. ఇదేమో కింద డాలర్ ప్లాంట్. ఇది కూడా ఇండోరే. బయట ఇది ఆంటీ వాళ్ళ గార్డెన్ అండి. అరటి మొక్కలు, బలాం చెట్లు అన్నీ ఉంటాయి, కరివేపాకు మొక్కలు. ఇదేమో స్నేక్ ప్లాంట్ మా ఇంటి దగ్గరదే. ఇది కూడా బాగా వచ్చింది, చిన్నది వేస్తే మళ్ళీ ఇంతలో వచ్చింది అన్నమాట. ఓకేనా. అంటే చూడండి, మట్టిలో వేస్తే ఎంత బాగుంది. ఇప్పుడు ఎందుకు తీసానంటే ఈ వీడియో, అందరూ చాలామంది మీలో పెట్టుకుంటుంటారు లక్కీ ప్లాంట్. అయ్యో చనిపోతుంది అని లాస్ట్లో ఇంక మానేస్తున్నాం. ఇప్పుడు ఇంక అలా కాకుండా ఒక 2 3 తీసి మట్టిలో పెట్టారనుకోండి, ఇంట్లో ఉంటుంది. మళ్ళీ మనం ఇందులో తీసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు లోపల. అలా అంటే ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది. త్వరగా మొక్క చనిపోతుందని బాధ ఉండదు. మొక్క కూడా అలా ఎక్కువ వస్తూ ఉంటాయి. అందుకోసం నాకు ఎందుకో చెప్పాలనిపించింది, అందరికీ ఉపయోగపడుతుందేమో. ఇది ఒకసారి ప్లాంట్ కొంటే 200 300 అండి. అది కాస్ట్ ఎక్కువే. ప్రతిసారి కొనాలంటే కష్టం కదా, సో అందుకోసం పెట్టాను ఇది. బయట పెడితే బాగా ఎండ తగలవసరం లేదండి, జస్ట్ బయట పెడితే చాలు. ఇది ఎండ ఏం తగలవసరం లేదు. ఓకే బాయ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. బాయ్.